బ్యాటింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు టాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ కేసులో యాక్టర్ రానా, యాంకర్ విష్ణుప్రియ సిఐడి విచారణకు హాజరయ్యారు. బ్యాటింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో ప్రశ్నించారు. బ్యాటింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు టాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ కేసులో యాక్టర్ రానా, యాంకర్ విష్ణుప్రియ సిఐడి విచారణకు హాజరయ్యారు. బ్యాటింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో ప్రశ్నించారు. పెట్టినా కానీ బెట్టింగ్ యాప్ కేసులో సార్ ఏమన్నా సార్ బ్యాటింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు హాజరైన రానా, విష్ణుప్రియలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఆన్లైన్ బెట్టింగ్ కేసులో ఇప్పటికే దగ్గుబాటి రానాను దాదాపు గంటన్నరకు పైగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే 2017కు ముందు ఈ బెట్టింగ్ యాప్ అంటే స్కిల్ బేస్డ్ ఉన్నటువంటి గేమింగ్ ఆ యాప్ను మాత్రమే తాను ప్రమోట్ చేశాననేటువంటి అంశాన్ని మరోసారి ఈడీకి ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చాడో అదేవిధంగా దగ్గుబాటి రానా మరోసారి సిఐడి ముందు కూడా విచారణకు హాజరయ్యి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2017కు ముందు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి ప్రస్తుతం సిఐడి అధికారులు కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఆ కంపెనీతో వీళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒప్పందంతో పాటు వారి దగ్గర నుంచి వచ్చినటువంటి పారితోషికం ఎంత అనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేసులో పంజాగుట్ట కావచ్చు, మియాపూర్, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా సిఐడి సిట్ విచారణ జరుపుతుంది. అందులో భాగంగానే ఈరోజు గంటన్నరకు పైగా దగ్గుబాటి రానాను కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. కానీ మీడియాతో కూడా విచారణ అనంతరం మీడియాతో కూడా మాట్లాడకుండా దగ్గుబాటి రానా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఆ సమయంలో వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్కి సంబంధించినటువంటి వివరాలను కూడా స్టేట్మెంట్ రూపంలో దగ్గుబాటి రానా సిఐడికి ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆ బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఆ బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలను కూడా సిఐడికి అందజేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు సినీ ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అందులో డబ్బులు పెట్టించారు, అనేక మంది మోసపోయారు. కాబట్టి ఈ వీటిపైన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగానే రోజువారీ విచారణ కొనసాగుతుంది. విజయ్ దేవరకొండను విచారణ జరిపారు, మరోవైపు ప్రకాష్ రాజును విచారణ జరిపారు. ఈరోజు విష్ణుప్రియతో పాటు రానా, దగ్గుబాటిని కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా సిఐడి సూచించినటువంటి సందర్భం కనపడుతుంది. ఒకవైపు ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది, మరోవైపు సిఐడి కూడా ఈ కేసును విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి విచారణ పూర్తయిన తర్వాత వీరిపైన ఎలాంటి చర్యలు ఉండబోతాయి అనేది మాత్రం చూడాలి. కానీ ఒకటి అయితే ఈ కేసులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గేమింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మంది గేమింగ్ యాక్ట్ అమల్లో ఉందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బెట్టింగ్ యాప్లను
ప్రమోట్ చేసినట్లు తేలితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు వారిపైన ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. So the legal is completely later, but I'm here to do whatever they need to help spread the message across. అది వాళ్ళని అడగాలండి, అలా నేను చెప్పకూడదండి. అది కాంతా సినిమా చూసారండి, చూడండి సెకండ్ హాఫ్ కొంచెం లెగ్ ఎక్కువైందండి, అది ట్రిప్ అయిపోతున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.